వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపట్టిన పోలీస్ డ్యూటీ మీట్లో కేవలం డ్యూటీ మీటే కాకుండా దీని వెనుక ప్రజలకు ఎలాంటి భద్రత ఇవ్వాలి, ప్రజలకు నేరం జరగకుండా ఎలాంటి సూచనలు చేయాలి అని ఒక కొత్త కార్యక్రమం చేపట్టారు. డ్యూటీ మీట్ అనేది జనరల్గా పోలీసులు చేసే కార్యక్రమం. అందులో వాళ్ళు చేసిన వర్క్ మిగతా డిపార్ట్మెంట్ల వర్క్ కంప్లీట్ చూపిస్తుంటారు. కానీ ఇక్కడ ప్రజలకు భాగస్వామ్యం చేయడం, ప్రజలకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం దేశంలోనే బహుశా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో వచ్చింది. ఇటువంటి కార్యక్రమం గతంలో కేరళలో కూడా చేశారు. కానీ కేరళలో చేసింది ఒక వింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్న ఈ కార్యక్రమం డిఫరెంట్ కనిపిస్తుంది. ఇక్కడ 4 రోజులు జరిగే కార్యక్రమంలో దాదాపు ₹1 కోటి పైగా ఖర్చు పెడుతూ ఇక్కడ పబ్లిక్కి ఎలాంటి సేవ కావాలి అంటే జరుగుతున్న నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, నేరాలు జరిగిన తర్వాత దర్యాప్తు చేయడం కాకుండా నేరాలు జరగకుండా ప్రజలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మహిళల పట్ల ఎలాంటి నేరం జరుగుతుంది, మహిళలకు అవగాహన కల్పించడం, వాటితో పాటు ఎక్కువగా సైబర్ క్రైమ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. కాబట్టి ఈ సైబర్ క్రైమ్లో ఎక్కువగా బాధితులు మహిళలే, ముఖ్యంగా యువతులు ఉంటారు. కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటితో పాటు బాడీ అఫెన్స్ జరుగుతున్నాయి, అసలు క్రైమ్ ప్యాటర్న్ ఏ విధంగా మారుతుంది, వీటిపైన ప్రజలకు అవగాహన కల్పించడానికి దాదాపు 4 రోజుల కార్యక్రమం చేపట్టబోతున్నారు. అంటే 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరగబట్టే ఈ కార్యక్రమంలో యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ డైరెక్షన్ నడుస్తుంది. అయితే ఇప్పుడు మనతో సైబర్ క్రైమ్ అనేది ఎలా జరుగుతుంది, మహిళలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అనే అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం కృష్ణకాంత్ పటేల్ గారు, అదేవిధంగా తుషార్ దుడి గారు, ఇద్దరు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎలాంటి కార్యక్రమాలు, ఈ అంశాలు చేపడుతున్నారు, ప్రజలకి అవగాహన కల్పించడానికి ఈ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క నేర్చుకున్న పాఠాన్ని ప్రజలకు ఎలా చెప్తారు, మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ కృష్ణకాంత్ పటేల్ గారు నమస్తే అండి. అదేవిధంగా తుషార్ గారు నమస్తే. సార్, మంచి యంగ్ ఆఫీసర్స్ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అసలు మీలాంటి యంగ్ ఆఫీసర్ రావడం కూడా బలం వస్తుంది. ఏపీ పోలీసులు స్ట్రాంగ్ అవ్వడానికి మీలాంటి ఆఫీసర్ అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మనం ఈవెంట్ గురించి మాట్లాడే ముందు అసలు కృష్ణకాంత్ పటేల్ గారు ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు? ఫస్ట్గా ఐపీఎస్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. సో మనం ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మనం డాక్టర్ దగ్గర కానీ పోలీస్ దగ్గర కానీ వెళ్తాం. సో ఆ విధంగా నేను ఏమనుకున్నానంటే జస్టిస్ డెలివరీ సిస్టమ్కి ఫస్ట్ పాయింట్ మన పోలీసే. సో దాంట్లో వచ్చే జాబ్ సాటిస్ఫాక్షన్ వల్ల నేను అది సెలెక్ట్ చేసుకోండి ఐపీఎస్కి ఫస్ట్. ఓకే, అంటే ఫస్ట్ సెలెక్ట్లో వచ్చారా? నాది 5th అటెంప్ట్లో వచ్చానండి. సార్, మీరు అసలు ఎందుకు మీరు ఐపీఎస్ అవ్వాలనుకున్నారు? The kind of crime and the kind of issues society is facing, being from technical background and the knowledge I have, I thought I can bring it into the police and make it a better place for people, and specifically women and children, because too many issues they are having. They are the most vulnerable section of the society when it comes to the crime. So if we can stand up to them and we can serve the nation and make it a safer place, so that was the main motivation, and the pride and the courage that uniform brings to one's personality, that has been my motivation to come into the service. ఓకే సార్, తుషార్ గారు చెప్తున్నట్లుగా మహిళలకి, పిల్లలకి ఈ భద్రత ఎక్కువగా, నేరం ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్ళే ఎక్కువ విక్టిమ్స్ అవుతున్నారు. వాళ్ళని కాపాడడానికి మన ఈ కార్యక్రమంలో కూడా చాలా కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్లు ఈ ప్రజలకి అవగాహన కల్పించడం, అంటే సైబర్ క్రైమ్ అవ్వచ్చు, ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ ఫర్ ఉమెన్, ఇవి రెండింటి మీద ఎక్కువగా మీరు ఈవెంట్ చేస్తున్నారు. మనం ఎక్కువగా ఇప్పుడు కనబడిన క్రైమ్ అనేది సైబర్ క్రైమ్ అండి. ఒకప్పుడు వాడు వచ్చి డైరెక్ట్గా కొట్టేవాడు, తిట్టేవాడు, స్నాచింగ్ చేసేవాడు. తర్వాత వైట్ కాలర్ అఫెన్స్ వచ్చింది. ఇప్పుడు సైబర్ క్రైమ్ స్టార్ట్ అయింది. వాడు ఎక్కడో కూర్చుంటాడు, సిస్టమ్ ఆన్ చేస్తాడు, నెట్ ఫ్రీ మనకుంది, వాడు ఆడుకుంటాడు, మనకు కనబడ్డు, మన వాళ్ళు వెళ్ళి పట్టుకున్నా సరే తర్వాత వాడికి మన యాక్ట్లో కొంత స్ట్రాంగ్ లేకపోవడంతో వాడికి ఈజీగా బెయిల్ వస్తుంది. కానీ ఏపీ పోలీసులు, ముఖ్యంగా డీజీ గౌతమ్ సాంగ్ గారు ఏం చెప్తున్నారంటే డిటెక్షన్ కన్నా ప్రివెన్షన్ చేద్దాం, పబ్లిక్ ఎడ్యుకేట్ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేశారు. ఇప్పుడు జరుగుతున్న సైబర్ క్రైమ్లో రకరకాల ఎంఓలు కనిపిస్తున్నాయండి. ఒకప్పుడు ఆన్లైన్ ఫ్రాడ్ అని, లాటరీ ఫ్రాడ్ అని, జాబ్ ఫ్రాడ్ అని, ఇవన్నీ వచ్చాయి. దాని ప్యాటర్న్ మారిపోయింది. ఇప్పుడు రకరకాల ఫ్రాడ్స్ వస్తున్నాయండి. ఇప్పుడు మీరు కనిపెట్టిన ఫ్రాడ్ ఏంటంటున్నారు లేటెస్ట్గా నడుస్తుంది? ఇప్పుడు సైబర్ క్రైమ్లో ముందుగా మీరు తెలుసుకోవాలి ఏంటంటే, సైబర్ క్రైమ్లో పర్పెట్యూటర్కి అనానిమిటీ ఉంటుంది. సో దట్ ఈజ్ ఈ షీల్డ్. ఇప్పుడు నార్మల్ ట్రెడిషనల్ క్రైమ్ ఎలా ఉండే, పర్పెట్యూటర్ మన ముందు రావాల్సి ఉండే. సో అక్కడ ఈ హెస్ టు లూజ్ దట్. నౌ ఈజ్ గివింగ్ ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంది. ఇప్పుడు సైబర్ క్రైమ్లో ఇలా చేంజ్ అయిందంటే, నౌ దీనివల్ల దే ఆర్ టార్గెటింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మోర్ ఇన్ సైబర్ క్రైమ్, బికాస్ వాళ్ళే వల్నరబుల్ సెక్షన్.
దీంట్లో మన వాళ్ళు ఏం జాగ్రత్త తీసుకోవాలంటే ఎస్పెషల్లీ పేరెంట్స్, చిన్న పిల్లలకి మనం ఫోన్స్ ఇస్తాం, వాళ్ళు గేమ్స్ ఆడుకోవడానికి. ఈ మధ్యన పేరెంట్స్ ఎలా ఉంటారంటే చిల్డ్రన్ ఎంగేజ్ చేయడానికి వాళ్ళకి ఫోన్స్, ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్ ఇచ్చేస్తారు. దాంట్లో ఏమవుతుందంటే పిల్లలు తెలియకుండా ఎన్నో యాప్స్ని ఇన్స్టాల్ చేసేసుకుంటున్నారు. చాలా యాప్స్ మన పర్సనల్ డేటా తీసుకుంటుంది. పర్సనల్ డేటా ఎలాంటిదంటే మన లైవ్ లొకేషన్ ట్రాకింగ్, కెమెరా పర్మిషను, బ్లూటూత్, ఇవన్నీ పర్మిషన్ ఇచ్చేస్తుంది. దాంతో ఎంతో డేటా రిజిస్టర్ అవుతుంది. సో దే బికమ్ వనరబుల్ టార్గెట్స్. సో ఇది మన పేరెంట్స్ కానీ ఒక రెస్పాన్సిబుల్గా చిల్డ్రన్కి ఇచ్చినప్పుడు మానిటర్ చేయాలి, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు. ఇంకో రీజన్ ఏంటంటే, మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మధ్యన చాలా స్టూడెంట్స్ ఎస్పెషలీ అమ్మాయిలు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ ఫొటోస్ వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు. దానివల్ల ఏం చేస్తున్నారు కొంతమంది పర్పెట్యూటర్స్, వాళ్ళ ఫొటోస్ అక్కడ నుంచి తీసుకొని ఆ ఫొటోస్ని మార్ఫ్ చేసి వాళ్ళకి మెసేజెస్ పెట్టి వాళ్ళకి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీనివల్ల చిల్డ్రన్ ఏమవుతున్నారంటే వాళ్ళు ఒక టెన్షన్లో వచ్చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్కి అని ఎవరికి చెప్పుకోకుండా వీళ్ళ ట్రాప్లో వచ్చేస్తున్నారు. సో దీంట్లో రోల్ ఏంటంటే మన పేరెంట్స్ దిగి, స్కూల్ అథారిటీస్ దిగి ఏంటంటే చిల్డ్రన్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి. ఎనీ టైం ఎవరన్నా మీకు బ్లాక్మెయిల్ చేసినా ఏమైనా షుడ్ ఫస్ట్ అప్రోచ్ పేరెంట్స్ ఆర్ స్కూల్ అథారిటీస్, దే విల్ అప్రోచ్ అస్. సో ఏమున్నా మీరు భయపడవద్దు, ఎందుకంటే మార్ఫ్డ్ పిక్చర్స్ పిల్లలకు పంపించగానే వాళ్ళు దే ఆర్ గెటింగ్ ఇన్ టు దర్ ట్రాప్ అండ్ వాళ్ళని ఒక ర్యాకెట్లకు లాగేసుకుంటారు. సో మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీరు ఇది చాలా చాలా ప్రచారం ఇచ్చి మన స్కూల్స్లో కానీ అన్ని దే షుడ్ కన్సల్ట్ అస్, బికాజ్ ఈ సొల్యూషన్ మేమే చేయగలం. వాళ్ళు ఒక్కసారి దే గివ్ ఇన్ టు దట్ ఫియర్ వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. సో అది మన పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేసేది అంటే పిల్లలతో మాట్లాడండి, ఏ ప్రాబ్లం ఉన్నా అడగండి, అబ్జర్వ్ చేయండి వాళ్ళ మూడ్ స్వింగ్స్, టాక్ టు దెమ్. ఆ ట్రెడిషనల్ క్యారెట్ స్టిక్ పేరెంటింగ్ అన్న ఒక ఫ్రెండ్ లాగా, గైడ్ లాగా ఉండాల్సిన అవసరం అండి ఈరోజు పేరెంట్స్ పిల్లలతో మాట్లాడుతూ బయట ఎవరైనా సరే స్కూల్లో కానీ బయట ఫ్రెండ్స్లో కానీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది అలవాటు చేయమంటారు, చెప్పాలి. ఇది గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఫిజికల్ వరల్డ్ జరిగేది. అదే కాకుండా ఈవెన్ డిజిటల్ వరల్డ్లో కూడా పేరెంట్స్ అనేటోళ్ళు మన చిల్డ్రన్కి చెప్పాలి ఏంటంటే, మీకు ఎవరైనా ఆన్లైన్లో మీ పిక్స్ అడుగుతున్నారా అమ్మా, మీకు ఎవరైనా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారా, ఎవరన్నా మీకు మీ ఫొటోస్ పంపించి మార్ఫ్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఆల్ దీస్ థింగ్స్ పేరెంట్స్ షుడ్ బి రెగ్యులర్లీ ఇంటరాక్టింగ్ విత్ కిడ్స్. పేరెంట్స్కి అంత టైం స్పెండ్ చేయట్లేదు కదా, పిల్లలకు ఫోన్ ఇస్తే వాడు కామ్కుంటాడని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో అదే ఇప్పుడు మేము ఈ సింపోజియం ద్వారా అదే ట్రై చేస్తున్నాం. సో దట్ ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కళ్ళకి రీచ్ కావాలి, దీని ఎఫెక్ట్స్ ఏంటి ఇవన్నీ తెలియడం కోసం ఇవన్నీ కండక్ట్ చేసేది. సో దట్ దే షుడ్ బి అవేర్. జస్ట్ డేలో ఒక 10 minutes యూ స్పెండ్ విత్ యువర్ చైల్డ్, దట్ విల్ బీ గుడ్. ఇప్పుడు మీరు చెప్పిన ఎంఓ ఎక్కువగా చిల్డ్రన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. చిల్డ్రన్స్ అనే కాదండి, ఇట్ ఈస్ ఆల్సో యంగ్ ఉమెన్. ఓకే, దాని మీద ఇప్పుడు మీరు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పేరెంట్స్కి కానీ పబ్లిక్ కానీ ఏ విధంగా మీరు ఎడ్యుకేట్ చేయబోతున్నారు? ఈ సింపోజియంలో మేము అక్కడ ఉన్న ఎస్వి యూనివర్సిటీ కానీ, IIIT తిరుపతి కానీ, పద్మావతి కాలేజ్ కానీ, లోకల్లో ఉన్న ఎన్నో ఇన్స్టిట్యూట్స్లో అందరి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళందరినీ పిలిచాము. చిల్డ్రన్ 3 days అందరూ వస్తారు. ఈవెన్ పేరెంట్స్ విల్ ఆల్సో ఇంటరాక్ట్. దీంట్లో లైవ్ సెషన్స్ ఉంటాయి. మేమే ఈ ఎమోస్ చేసి చూపిస్తాం వాళ్ళకి. వాళ్ళు రాగానే వాళ్ళ ఫోన్స్ తీసుకొని హౌ ఇట్ ఈస్ ఆల్ డన్, సో దట్ ఒక హ్యాండ్స్ ఆన్ అవేర్నెస్ మీద దే విల్ గెట్ అవేర్ అండ్ దే విల్ ఇంప్రూవ్, ఇంకోసారిగా జరగకుండా చూడడానికి. ఎందుకంటే చెప్పడం వల్ల ఇది ఇంకా రిజిస్టర్ అవుతలేదు. సో వన్స్ ఇలా సింపోజియంకి వచ్చి అటెండ్ అయ్యి వన్స్ వాళ్ళ ఫోన్ ఇచ్చి వాళ్ళకి ప్రాక్టికల్గా మనం ఇది చూపిస్తే ఇట్ విల్ రిజిస్టర్ మోర్ అండ్ ఆ ఇంపాక్ట్ ఉంటుందనే మా. సార్ మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు ఉమెన్కి, చిల్డ్రన్స్కి ఎక్కువగా అవుతారు కాబట్టి మీరు యూనిఫామ్ సర్వీస్లోకి వచ్చారు, సర్వీస్ చేయాలని మోటివ్. సార్ చెప్పినట్లుగా ఇది కాకుండా ఇంకా వేరే రకరకాల ఎంఓస్ ఉన్నాయండి, మీరు ఏ విధంగా ఇంకో వేరే ఎంఓని ఐడెంటిఫై చేశారు? Now coming to the cyber world, what in field we have observed is they try to exploit the basic emotions of humans like fear or greed. What they will do is they will put one advertisement ki I am selling 60,000 phone at 4,000. So what they will do is people will quickly register. They will not try to verify it through some source. They will pay 4,000 and nothing will be delivered. Then they will realize they were fooled by someone. So by the time they come to us, it is too long. So what we suggest is there are websites, there are numbers provided by AP Police, and PIB fact check is also there. Ministry of IT website is also there by central government. So there you can verify such websites, such vendors or such numbers. You should go through verification before buying or selling any such thing on websites. OLX. OLX, Quikr, such websites are there.
Now another thing is there, they will call you and they will tell ki you have won 10 lakhs on Kaun Banega Karodpati or some lottery you have registered. So what people do is, without verifying the numbers, they will say ki you send us 10,000 for account verification, we will in return send you 10 lakhs. So they will immediately register so that they don't miss the award. They will register, they will pay the money, and eventually they will realize ki they were fooled by someone. ఓకే సార్, సార్ చెప్తున్నట్లు కాకుండా ఇన్స్టెంట్ లోన్స్ అంటూ మీకు లోన్ ఇస్తాం, మీకు అప్పు ఉన్నా పర్వాలేదు, మీకు డాక్యుమెంట్స్ లేకపోయినా పర్వాలేదు, విత్ ఇన్ సెకండ్స్లో మీకు అమౌంట్ వేస్తాం అంటూ ఇన్స్టెంట్ యాప్స్ కొన్ని వచ్చాయి. చైనా దాంట్లో చాలామంది సఫర్ అవుతున్నారు. అది ఇంట్రెస్ట్ కూడా హై ఇంట్రెస్ట్ ఉంటుంది. 36%. ఒకవేళ ఇంట్రెస్ట్ పే చేసిన డబ్బులు కట్టకపోతే వాళ్ళని ఫేస్బుక్లో పెట్టడం, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, వాళ్ళని చాలా మానసిక శోభ గురి చేస్తుంది. దీనిలో చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ఇటువంటి కేసుల్లో ఇటువంటి యాప్స్ కూడా జనం వాడకుండా ఉండాలంటే ఏపీ పోలీసులు మీరు ఏం చెప్తారు? దీని గురించే అండి ఈ సింపోజియంలో అలాంటి యాప్స్ ఐడెంటిఫై చేసి ఇవన్నీ మేము ఇవే పబ్లిక్కి డిస్ప్లే చూస్తున్నాం. ఈ ఇన్స్టెంట్ లోన్ అనే యాప్స్ ఏం చేస్తుందంటే పబ్లిక్కి ఫస్ట్ అవసరం ఉన్నట్లు ఫస్ట్ ఇచ్చేస్తున్నారు. దాని తర్వాత దే ఆర్ కలెక్టింగ్ దేర్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఇంట్రెస్ట్ దే ఆర్ ఛార్జింగ్ ఫ్రమ్ 36% to 72% వరకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. యూజువల్లీ వాళ్ళు పే చేయలేరు. అది చేయడం వల్ల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వాళ్ళని వీళ్ళతోని హరాస్ చేయడము ఇదంతా జరుగుతుంది. దీనికోసమే మేము అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాప్స్ అన్నీ వెరిఫైడ్ యాప్స్ ఉండాలి, మీరు దాని రివ్యూ చూడాలి. సో ఇదే మేము అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే మీరు లోన్ ఆ యాప్లోకి వెళ్తే మీరు ఖచ్చితంగా ఇవన్నీ టోటల్గా ఎన్ని యాప్స్ ఉన్నాయి వాటిని మీరు రిమూవ్ చేయడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు. మేము ఇవన్నీ ఓకే కానీ కొంతమంది లోన్ యాప్స్లోకి వెళ్ళినప్పుడు లోన్కి వాడికి కావాల్సింది డాక్యుమెంట్స్ కావాలి, ఆ వెరిఫికేషన్. కానీ నా ఆధార్ కార్డు, నా కాంటాక్ట్ లిస్టు, నా ఫేస్బుక్ యాక్సెస్ వాడికి అవసరం లేదు కదా. కానీ ఎందుకు వీళ్ళు అడగగానే వీళ్ళు ఇస్తున్నారు? అదే పబ్లిక్కి తెలియదండి. పబ్లిక్ అడగగానే వాళ్ళ ఆధార్ కార్డు కానీ, వాళ్ళ పాన్ కార్డు కానీ, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కంప్లీట్ ఏదైతే సెన్సిటివ్ డేటా అని మేము అంటామో ఆ సెన్సిటివ్ డేటా అంతా వీళ్ళు ఇచ్చేస్తున్నారు. సో ఈ సెన్సిటివ్ డేటాని వీళ్ళు మళ్ళీ యాప్స్ ఏంటంటే దే సెల్ ఇట్ టు అదర్ కంపెనీస్ హూ బై డేటా. సో అలా కూడా వాళ్ళు ప్రాఫిట్ చేస్తున్నారు. ఈ సెన్సిటివ్ డేటా యూస్ చేసే వీళ్ళని మళ్ళీ మ్యానిపులేట్ చేస్తున్నారు. సో ఆల్వేస్ నీడ్ టు నో బేసిస్ మీదనే ఇవ్వాలి. ఓకే, Adding to what Krishna is saying, normally we being from the field and you being from the media, you know how much data they need and what they need, but common man doesn't know it. So what they do is, in the present world, data is power. So anybody who is developing an app or anything, they will try to extract maximum data so they can sell it or use it for another purposes or marketing, etc. So that knowledge also we are trying to give through this present symposium. What we are doing is we are calling experts from all these domains and they will have live sessions. Now these sessions will also be broadcasted upon our social media handles, YouTube channels and some other channels like AP Police TV. They are giving live feed. So even not only in Tirupati, people who are attending physically can learn about it, but people from other districts of the AP or even the nation, they can learn about what is their modus operandi, how can awareness prevent all these crimes. సార్ ఇంకొక ఎంబో కనిపిస్తుంటుందండి, కాల్ సెంటర్ ఫ్రాడ్. నేను ఏదో పర్చేజ్ చేస్తా, దాంట్లో మిస్టేక్ జరుగుతుంది. ఇమీడియట్గా ఆ కంపెనీ కాల్ సెంటర్ నేను సెర్చ్ చేస్తాను. కాల్ సెంటర్ ఫోన్ చేయగానే అవతల నుండి ఇంకో వ్యక్తి ఫోన్ చేస్తాడు. వాడు చెప్పినట్లుగా నాకు క్యూఆర్ కోడ్ పంపిస్తాడు, నేను పంపిస్తా, నా డబ్బులన్నీ పోతుంటాయి. ఇప్పుడు కొత్త ఫ్రాడ్ స్టార్ట్ అయింది. దీన్ని ఈ సింపనీలో పబ్లిక్కి అవేర్నెస్ చేయడానికి మీరు ఏ విధంగా చేస్తారు? దీన్ని నేను చెప్తానండి. మీరు ఒక బై సంథింగ్, మీకు దాంట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, మీరు కాల్ సెంటర్కి ఫోన్ చేస్తారు. ఈ కాల్ సెంటర్స్ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ సెల్లింగ్ దర్ డేటా. ఈ డేటాని ఈ ఫ్రాడులెంట్ కంపెనీస్ యూజ్ చేసుకొని మీకు వెరిఫై చేసుకుండా పంపిస్తారు. మీకు ఇది చేస్తే మీది రెక్టిఫై అయిపోతుందని మీరు దాన్ని చూసి ఓటీపీ ఇచ్చేస్తారు. దానివల్ల ఇది జరుగుతుంది. సో అది కూడా మేము ఇక్కడ లైవ్ డెమాన్స్ట్రేషన్స్, అంటే ఇదన్నీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ థియరాటికల్ ఆస్పెక్ట్ ఈ సింపోజియం అని. ఈ సింపోజియంలో ఈ ఫ్రాడ్స్ అన్నీ మేము అన్నీ ప్రతి ఒక్కటి చూపించి, ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎవరైతే పేరెంట్స్ అటెండ్ అవుతారో వాళ్ళ నుంచి ఒక డెమో చేసి చూపించి ఆ మెథడ్స్ చూపిస్తాం ఏమో ఎలా జరుగుతుంది. సో దట్ విల్ రిజిస్టర్ ఇన్ దేర్ మైండ్ చేసి మళ్ళీ. సో ఇదే మెయిన్ పర్పస్. ఓకే, కేవలం పోలీస్ డ్యూటీ మీద పెట్టి
ఆ డ్యూటీ మీట్లో వాళ్ళ యొక్క పనితీరుని మెరుగుపరచుకోవడం అనేది సాధారణ జరుగుతుంటుంది. కానీ ఏపీ పోలీసులు కొత్త తరహాగా ప్రజలకి నేరాల పట్ల అవగాహన కల్పించడం, నేరాల బారిన పడకుండా ఉండడానికి ప్రజలకి ఎలాంటి అవగాహన చేపట్టడానికి ఏపీ పోలీసులు సరికొత్త కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని, ఏపీలో ప్రజలు ఎవరు నేరాల బారిన పడకుండా సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలని చూద్దాం. ఇది కెమెరామ్యాన్ బ్రహ్మతో, రంజిత్తో, మురళీధర్, తిరుపతి. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.